హాయ్, దిస్ ఈజ్ శేఖర్ గురగల. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఏ విధంగా క్రాక్ చేయాలి, కొత్త ఆస్పిరెంట్స్ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, అదేవిధంగా లాస్ట్ టైంలో అతి కొద్ది మార్కులతో గ్రూప్ 2 మిస్ అయిన వాళ్ళు, సీనియర్ ఆస్పిరెంట్స్ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయితే మనం గ్రూప్ 2 నెక్స్ట్ నోటిఫికేషన్లో పక్కా జాబ్ సాధిస్తామనే విషయాల గురించి, నేను ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యాను, నాకంటే మీరు బెటర్గా స్ట్రాటజీ ఫాలో అయితే ఎక్కువ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుందనే విషయాల గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మొదటగా గ్రూప్ 2 గెలిచేద్దాం రండి, అంటే ఎలా చదివితే మనం ఈజీగా గ్రూప్ 2 క్రాక్ చేయగలం అనే విషయాల గురించి నేను డిస్కస్ చేయాలనుకున్నా కూడా ఈ టైటిల్ పెట్టాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే సిలబస్ కాపీ. చాలామంది 199 మంది దగ్గర సిలబస్ కాపీ ఉండదు. ఒక ప్రైవేట్ ఆథరో లేకుంటే తెలుగు అకాడమో ఇంకేదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు రాసిన బుక్స్ తీసుకుంటారు, చదువుతూ ఉంటారు. ఎందుకు చదువుతారంటే ఆ బుక్స్ అని ఆ గ్రూప్ 2 బుక్ అంటే ఇవ్వండి అని చదువుతుంటారు. కానీ దాని అకార్డింగ్ టు సిలబస్ మనకు ఆ బుక్లో రాసి ఉందా లేదా ఎవరికి తెలియదు, బుక్ తీసుకుంటూ చదువుతూ ఉంటారు. ఈ సిలబస్ కాపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఆ బుక్ చదువుతున్నప్పుడు అకార్డింగ్ టు సిలబస్ ఉందా, సిలబస్ లేకుండా దానికి కావాల్సిన వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కువగా రాసినా మనం చదివి వేస్ట్ అవుతాం, లేదా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందులో లేకపోయినా మనం ఎంత చదివినా కానీ లాస్ట్ టైం అక్కడ ఫైనల్లో క్వశ్చన్స్ కవర్ కాకపోతే చాలా మనం నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర సిలబస్ కాపీ మన టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి టీజీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకొని మన పక్కల క్యారీ చేస్తూ ఉండాలి. మన జేబులో పెట్టుకోవాలి, లేదా మనం చదివే రూమ్లో ఎప్పుడు మన వెంట ఉండాలి. నన్ను అడిగితే గ్రూప్ 2 సిలబస్ అయినా ఏదైనా సరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ కాపీ మనం నోటెడ్ అయి ఉండాలి. నోటెడ్ అయి ఉండి మనం బుక్ తీసుకున్నప్పుడు ఆ సిలబస్ ప్రకారం ఈ బుక్ ఉందా, ఆ బుక్ ఏ బుక్ అయితే సిలబస్ ప్రకారం రాసి ఉన్నారో అవే బుక్స్ చదువుకోవాలి. ఆ విధంగా సిలబస్ కాపీ చూసుకున్న తర్వాత సిలబస్ ప్రకారం స్టాండర్డ్స్ బుక్స్ ఆ సిలబస్ తీసుకొని అకార్డింగ్ టు సిలబస్ ప్రకారం ఎవరైతే స్టాండర్డ్స్ బుక్స్ ఉన్నారో ఇవి తీసుకోవాలి. మన స్టాండర్డ్స్ బుక్స్ గురించి చాలాసార్లు నేను గత వీడియోలో చెప్పాను. మీరు ఎక్కడైనా సీనియర్స్ అయినా సక్సెస్ పర్సన్ అడిగినా స్టాండర్డ్స్ బుక్స్ గురించే చెప్తుంటారు. ఆ సిలబస్ ప్రకారం స్టాండర్డ్స్ బుక్స్ కొనుక్కోండి. ఆ తర్వాత సిలబస్ని ఇలా డివైడ్ చేసుకోండి సబ్జెక్ట్స్. ఎందుకు ఇలా డివైడ్ చేసుకోవాలని చెప్తున్నా అంటే ఈ విధంగా డివైడ్ చేసుకున్న వలన మనకు ఒక రకమైన ఫీల్ అనిపిస్తుంది. అంటే హిస్టరీ 200 మార్క్స్ ఉంది కదా, ఎకనామీ 150 కదా, ఈ విధంగా డివైడ్ చేసుకుంటే మనం చదవాలనే క్యూరియాసిటీ వస్తుంది. ఎందుకంటే ఇదో పార్ట్ 1 హిస్టరీ అంటే తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, ఇవే మీరు దీనిలో ఇంక్లూడ్ చేసుకుంటే తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ 50 మార్క్స్, తెలంగాణ మూమెంట్ 150, 200 మార్క్స్ అయినాయి. ఓకే, ఇదొక పార్ట్. అంటే 200 మార్క్స్లో మనకు ఒక రకమైన ఫీల్ అనిపిస్తుంది. అయ్యో 200 మార్క్స్ మనం 150 స్కోర్ చేస్తే బాగుంటుందని మన మైండ్లో వెలిగినప్పుడు దాన్ని ఎక్కువ చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ విధంగా ఇది స్ట్రాటజీ చెప్తున్నాను. 200కి మీరు ఏం పెట్టుకోవాలంటే ఒక 150 టార్గెట్ పెట్టుకోండి. పార్ట్ 2 ఎకనామీ 150 మార్క్స్ కదా, ఇది ఒక 100+ టార్గెట్ పెట్టుకోండి. ఇది పార్ట్ 2 అనుకోండి. పార్ట్ 3 సొసైటీ పాలిటీ ఒక 100 మార్క్స్ కదా, ఈ విధంగా డివైడ్ చేసుకొని ఇది ఒక 100 మార్క్స్కి 80 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. 4th పార్ట్ ఏంటంటే జనరల్ స్టడీస్, ఫస్ట్ పేపర్ ఉంటుందా, ఈ ఫస్ట్ పేపర్ 150 కాబట్టి జర హార్డ్గా ఉంటాయి. కాబట్టి చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని రాని ఉంటాయి. అందరికీ నచ్చని పేపర్ ఏదంటే ఫస్ట్ పేపర్. ఈ పేపర్ను ఒక 70 టార్గెట్ పెట్టుకుంటే మీరు మొత్తము ఎంత 400 మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి. అంటే 600లో 400 టార్గెట్ పెట్టుకొని చదివితేనే మనము ఎక్కువ స్కోర్ చేసి ఎక్కువ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక సబ్జెక్ట్స్ని ఈ ఆర్డర్లో చదవాలి. చాలామంది సబ్జెక్ట్ని ఎలా చదువుతుంటారంటే, నేనైనా తెలియనప్పుడు ఎలా చదివాను అంటే, మీకు ఇది ఈ విషయం సబ్జెక్ట్ ఈ ఆర్డర్లో చదవాలని ఎందుకు చెప్తున్నానని నాకు తెలియక, నాకు తెలిసిన ఒక వేలు తెలుసుకొని చదువుకుని తర్వాత టైం వేస్ట్ చేసుకొని, అయ్యో నేను తక్కువ మార్క్స్ ఉన్న సబ్జెక్ట్స్ టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ చదువుతున్నాను అని వేరే ఎక్కువ వెయిటేజ్ ఉన్న మార్క్స్ చదవడం స్టార్ట్ చేసినప్పుడు నేను కొంత వెనుకబడాను. మీరు నా విధంగా కాకూడదు అంటే ఈ ఆర్డర్లో చదవండి. ఎలా అంటే తెలంగాణ మూమెంట్ 150 కాబట్టి ఫస్ట్ ఇది చదివితే 600ల 150 మార్క్స్ కవర్ అయింది. ఆ తర్వాత ఏం చేస్తారో పాలిటీ 50 మార్క్స్ ఉంటుంది. అంటే 150 ఈ మూమెంట్ 150, ఇది ఒక 50, 200 కవర్ చేసింది. తర్వాత హిస్టరీ ఒక 50 ఉంటుంది, ఇంకా 250 అయిపోయినాయి. తర్వాత ఎకనామిక్ బేసిక్స్, అంటే మన ఎకనామిక్ ఏ విధంగా చదవాలనే విషయాల గురించి నేను గతంలో వీడియోలు చేశాను, మన ఛానల్లో ఉండేది చూడండి. ఆ తర్వాత సోషాలజీ చదవండి. సోషాలజీ ఇలానే ఎందుకు చదవాలి అంటే, ఇలా ఎందుకు చదవాలని ఇలా రాశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రూప్ 2 600 మార్కుల
జాగ్రఫీ ఒక 15 నుంచి 20 మార్కులు వెయిటేజ్. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన, ఈరోజు జాగ్రఫీ చదవడం స్టార్ట్ చేసిన ఒక 2 months 3 months అది ఇండియన్ జాగ్రఫీ చదివిన, తెలంగాణ జాగ్రఫీ చదివిన, వరల్డ్ జాగ్రఫీ చదివిన. నేను చదివిన నాకు మొత్తం కంప్లీట్ దానిపైన ఒక అండర్స్టాండ్ వచ్చి నేను ఏ బిట్ వచ్చినా ఒక ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ నుంచి ఒక 20 క్వశ్చన్లు వస్తే నేను 15 పెట్టేటట్టు ప్రిపేర్ అయినా. అంటే అంతగా ప్రిపేర్ అవ్వడానికి నాకు ఒక 2 నుంచి 3 నెలల టైం పట్టింది. అంటే నేను 2-3 నెలల టైం వేస్ట్ చేసుకున్నాను. కానీ నేను 600 మార్కులు నేను ఎన్ని మార్కులు కవర్ చేసిన అంటే జస్ట్ ఒక 20 మార్క్సే కవర్ చేశాను. టైం వేస్ట్ అయింది 3 months దాదాపుగా. కాబట్టి ఇలాంటి కాకుండా మీరు అదే టైంలో ఇక్కడ తెలంగాణ మూమెంట్ ఆ 2-3 monthsలో లేదా ఎకనామీ బేసిక్స్ లేదా హిస్టరీనో పాలిటీ చదివి ఉంటే మీరు తెలంగాణ మూమెంట్ 150 మార్క్స్ ఇది ఒక 2-3 months చదివి ఉండింటే మీరు తక్కువ ఒక 70 నుంచి 80-90 క్వశ్చన్లు కవర్ చేసేవాళ్ళు కదా. ఇలాంటి మిస్టేక్ జరగొద్దంటే మనం ఈ ఆర్డర్ చదవాలి. ఈ ఆర్డర్ చదవడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి ప్రిపరేషన్కి టైం తక్కువ ఉన్నప్పుడు ఈ ఆర్డర్ చదివితే చాలా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం. మీరు నేను కాదు, మీ సీనియర్స్ అయినా ఇంకెవరైనా సక్సెస్ పర్సన్స్ స్టాండింగ్ కానీ ఇదే విషయం సార్. అలా టీజీ మూమెంట్, పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, సోషియాలజీ ఇలా చదివాను. అయితే ఎకనామీ ఏ విధంగా చదవాలనేది మన యూట్యూబ్ ఛానల్ వీడియో ఉంది. సోషియాలజీ కూడా చెప్పాను. అయితే ఇవి చదువుతూనే పేపర్ 1 డైలీ ఒక 1 or 2 hours చదవండి. ఎందుకంటే ఇవన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకొని పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 1 ఏదైతే అవుతుందో అందులో 13-12 సబ్జెక్టులు ఉంటాయి కదా, అది ప్రతి సబ్జెక్టుని ఒక 1 hour 2 hours డైలీ ప్రతిరోజు చదువుతూ ఉండండి. అయితే నెక్స్ట్ ఈ పేపర్ 1లో ఉన్న సబ్జెక్ట్ని ఏ విధంగా డివైడ్ చేసుకొని చదవాలని నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ పేపర్ 1 డైలీ 1 or 2 hours చదివి ఈ కింద రీడ్, రివిజన్, రైట్ ఏం చేయాలంటే మీరు ఒక 10 hours మీ స్టడీ ప్లాన్ ఉంటే ఒక 2 hours మార్కింగ్. నేను ఏం చదివింది ఒకసారి 2 hours రివిజన్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ రీడ్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ అదే రోజు నైట్ మీరు వెళ్ళేటప్పుడు అంటే ఇప్పటికి ఒక 1 hour 2 hours అయితే నేను ఈరోజు క్లోజ్ చేస్తున్నాను నా స్టడీ అనుకున్నా, మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. మీకు ఓపిక ఉండి మీకు ఎక్కువ గుర్తుండాలి అంటే రైట్ అంటే మీరు ఏదైతే రాసిందో ఒక 1 hour హాఫ్ అన్ అవర్ కూర్చొని రాయండి. ఎందుకంటే మనం 10 సార్లు చదివిన దానికంటే ఒక్కసారి రాయడం చాలా ఉత్తమం అని చాలామంది మనకు చెప్తుంటారు. కాబట్టి ఒక్కసారి రాస్తే ఎక్కువ గుర్తుంటాయి. ఈ విధంగా చేసిన తర్వాత ఫైనల్గా టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాయాలి. టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాయాలి అంటే చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళు కొంత సిలబస్ చదివింటారు, పక్కన వాళ్ళు ఇంకెవరో చెప్పిన దాన్ని బట్టి టెస్ట్ సిరీస్ రాస్తేనే మన సబ్జెక్ట్ వస్తుందంట, టెస్ట్ సిరీస్ రాయకపోతే మనకు జాబ్ రావంట అనే భ్రమలు ఉంటారు. అంటే టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాయాలి? నువ్వు కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చి ఒక గ్రూప్ 2 ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన తర్వాత నీ సిలబస్ కవర్ అయ్యి మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఎంతవరకు గుర్తుందో అనే విషయం తెలుసుకునేటప్పుడే మనము ఈ టెస్ట్ సిరీస్లో అనేది రాయాలి. అలా కాకుండా మనం వచ్చి ఒక 3 నెలలు ఉంటుంది ఒక హిస్టరీనో ఒక పాలిటీనో 2-3 సబ్జెక్టులు చదివింటాం. ఏదో ఆఫ్లైన్లో ఆన్లైన్ అయినా, ఆఫ్లైన్ అయితే ఒక 6-7 ఆన్లైన్ అయితే ఒక 1000-1500 కట్టి కోర్సు తీసుకుంటాం. ఆ టెస్ట్ సిరీస్ రాస్తుంటాం, మనకి స్కోర్స్ రాకుంటుంది, ఒక రకమైన డిసప్పాయింట్ అవుతుంది. అలా కాకుండా నీవు సిలబస్ మొత్తం అయిపోయింది అన్నప్పుడు టెస్ట్ సిరీస్ రాయండి. అలా కాకుండా మీరు అప్పుడే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచే టెస్ట్ సిరీస్ రాయడం స్టార్ట్ చేస్తే మీరు చాలా లాస్ అవుతారు. ఇక సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఒక 5-6 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళు సీనియర్స్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు సబ్జెక్ట్ ఇంప్రూవ్ కావాలి కాబట్టి వాళ్ళు ఇప్పటి నుంచి అయినా రాసుకుంటే వాళ్ళకి ఎలాంటి నష్టం కాదు. కొత్తగా వచ్చే వాళ్ళైతే సిలబస్ కంప్లీట్ అయిన తర్వాతనే టెస్ట్ సిరీస్ రాయండి. నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 3 years తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఒక 6 నెలలు 1 year తర్వాత మీరు 2 years అవుతుంది కాబట్టి ఫీల్డ్లో ఉండి మీరు సీనియర్స్ ఆస్పిరెంట్స్ అయిపోతారు కొత్త వాళ్ళు. అప్పుడు టెస్ట్ సిరీస్ రాసుకోవాలి. ఈ విధంగా రాస్తే టెస్ట్ సిరీస్లో మంచిగా ఉంటుంది. ఫోకస్ ఆన్ టీజీ రిలేటెడ్ సబ్జెక్ట్. ఈ ఫోకస్ ఎందుకు చెప్తున్నానంటే టీజీ అని కాదు, మన ఏపీపీఎస్సీకి అయినా సరే మనం రాసేది గ్రూప్ 1 గ్రూప్ 2 రాసినప్పుడు మనం ఏం చేయాలంటే మన ఏ స్టేట్ అయితే రాసినో ఆ స్టేట్ రిలేటెడ్గా ఎక్కువ ఫోకస్ చేయాలి. నేను గ్రూప్ 2 గ్రూప్ 3 సక్సెస్ అవ్వడం నేను రీజన్గా ఏం భావిస్తానంటే ఈ తెలంగాణ సెక్టర్ ఏదైతే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ కల్చర్ ఇవి బాగా ఫోకస్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ జాగ్రఫీ నుంచి ఒక 20 క్వశ్చన్లు వస్తే నేను 15+ చేస్తాను. ఒక తెలంగాణ హిస్టరీ నుంచి 30 క్వశ్చన్లు వస్తే నేను 25+. అంటే ఈ విధంగా మనం ఇది స్ట్రాంగ్గా ఉంటే ఒక 30-40% మనం ఎక్కువ స్కోర్ చేస్తాం. ఈ విధంగా చేసినప్పుడు మనం గ్రూప్ 2 ఈజీగా క్రాక్ చేయొచ్చు. గ్రూప్ 2 అని కాదు, అయినా ఎస్ఐపిసి అయినా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఈ స్ట్రాటజీ ఈ విధంగా ఫాలో అవ్వండి, ఎక్కువగా సక్సెస్ రేట్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలని థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరొక వీడియోలో మరోసారి కలుద్దాం.